అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మన బంధువులే కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనం వాళ్ళతో ఇష్టంగా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాం. ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాం, ఏదున్నా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు మన మాటలు వినడానికి ఇష్టపడరు. అలాగే మనకు ఒక మర్యాద అనేది ఇవ్వరు. మనం చెప్పేది వినడానికి కూడా ఇష్టపడరు. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి మనం ఇంత పూసుకుని వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం, మనం అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం, అయినా సరే అస్సలు మనల్ని పట్టించుకోరేంటని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినప్పుడు నేను ఇప్పుడే చేస్తూ ఉండు, పనిలో ఉన్నాను, మళ్ళీ వెంటనే చేస్తానని అంటారు. మనం ఎంతసేపు వెయిట్ చేసినా కూడా వాళ్ళు తిరిగి ఫోన్ చేయరు. అలాగే మాట్లాడుతుంటే మధ్యలో ఏదో పని ఉందని చెప్పేసి మధ్యలో ఫోన్ కట్ చేసేస్తూ ఉంటారు. అలాగే ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఉండు మళ్ళీ చేస్తానని ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అంటే మనం చెప్పేది వాళ్ళకి ఇష్టం లేదు, వినలేకపోతున్నారు, ఏదో అనీజీగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వాళ్ళు మనకు మర్యాద ఇవ్వట్లేదు అని అంటే మనం చెప్పేది వాళ్ళకి నచ్చట్లేదా, లేకపోతే మన మాటలు వాళ్ళకి ఎక్కట్లేదా, ఏంటి ఇబ్బంది అనేది ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు వింటున్నారు కదా ఓపికగా అని అవతల వాళ్ళని మనం ఎక్కువ విసిగించే పని చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. ఎప్పుడైనా సరే ఒక 2-3 సార్లు కనుక ఇలా ఫోన్ కట్ చేయడం కానీ, నేను బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తానని చెయ్యకపోవడం కానీ, ఇలాంటివి కనుక సంఘటనలు జరిగాయి అని అంటే వాళ్ళు మీతో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు మన ఇంటి విషయాలు, మన పిల్లల విషయాలు, మన భర్త విషయాలు, మన బంధువుల విషయాలు, ఇలాంటివన్నీ గంటలు చాలామంది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవతల వాళ్ళకి వినడానికి విసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అంతసేపు మనం మన ఇంటి విషయాలు అవి చెప్పకూడదు ఎవరికైనా సరే. ఎందుకంటే మనం ఏదన్నా గౌరవం, మనం ఏదన్నా విలువ మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎంతవరకు లిమిట్గా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడామని అంటే వాళ్ళకి చిరాకు పుట్టే విధంగా ఉంటుంది. ఎప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఎప్పుడు మనం మర్యాద ఇస్తాం, మనం రెస్పెక్ట్ ఇస్తాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అవతల వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయకుండా టక్మని ఎత్తేసి మాట్లాడేస్తూ ఉంటారు. మనం ఒకసారి ఫోన్ చేసినా కూడా ఎన్నిసార్లు రింగ్ అయినా కూడా ఫోన్ ఎత్తరు. ఏంటి అని అడిగామంటే చూడలేదు, లేకపోతే పనిలో ఉన్నాను, లేకపోతే ఇంకోటి ఉన్నానని చెప్తూ ఉంటారు. తర్వాత అయినా చూస్తారు కదా, మిస్ కాల్ ఉంటుంది కదా, తిరిగి చెయ్యొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే మాట్లాడడానికి ఇష్టం లేకపోవడం అని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఏంటి ఫోన్ చేయలేదని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అంటే మనతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదని మీకు అక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టి అసలు మనలో లోపాలు ఏంటి, మనతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అని మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. మీలో ఏంటి ఉన్నాయి తప్పులు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనం మాట్లాడే మాటలు వాళ్ళకి బోర్ కొడుతున్నాయా, చిరాగ్గా అనిపిస్తుందా అనేది ఆలోచించుకుని మనం ఎంతవరకు లిమిట్లో మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మరీ విసిగించకూడదు. అలాగే మాట్లాడుతున్నారు కదండి, మనం ఎక్కువ అందుబాటులో ఉన్నాము అని అంటే అది కూడా చాలా చిరాగ్గానే ఉంటుంది. ఎప్పుడైనా సరే చాలా తక్కువగా మాట్లాడి అంటారు చూసారండి, దూరంగా ఉంటేనే ప్రేమలు ఉంటాయి, దగ్గరగా ఉంటే ప్రేమలు ఉండవని సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం ఎంత తక్కువగా మాట్లాడితేనే మనకు అంత విలువ అనేది ఉంటుంది. అంతేగాని ప్రతి క్షణం రోజుకి 4-5 సార్లు లేకపోతే ప్రతిరోజు మాట్లాడేసాం అనుకో, మన మీద వాళ్ళకి అంత విలువ ఉండదు. కాబట్టి ఎవరికి ఎంత అందుబాటులో ఉండాలో అంతే ఉంటేనే మన మీద ఒక గౌరవం అనేది ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనే పూసుకుంటూ ఉంటాను, వాళ్ళ గురించి పట్టించుకుంటూ ఉంటాను, రోజు నేనే ఫోన్ చేసి అన్నీ అడుగుతూ ఉంటాను, వాళ్ళు అసలు నా గురించి పట్టించుకోరు అని అంటారు. బంధువులే కావచ్చు, మన తోడబుట్టిన వాళ్ళే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ సెల్ఫ్ డబ్బా కోసం మీ ఇంట్లో ప్రతిదీ జరిగే చిన్న విషయాన్ని కూడా ప్రతిదీ వాళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒక్కోసారి వాళ్ళకి చిరాగ్గా అనిపించవచ్చు, లేదంటే మీ విషయాలు విన్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని లోకుగా చూడొచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రతిదీ మనం గుట్టు విప్పినట్టు అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు లిమిట్గా ఉంటే, ఎంతవరకు కంట్రోల్లో ఉంటేనే మన మాటకు కూడా అంత విలువ అనేది ఉంటుంది. అని డబమని మాట్లాడేసి మన పర్సనల్ విషయాలన్నీ చెప్పేసుకుని లోకు చేసేసుకుని వాళ్ళ ముందర చులకనగా మనం తయారవడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత క్లోజ్ వాళ్ళైనా కూడా కొన్ని గుట్టు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ అనేది ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అని అంటే మనం కూడా అంతే కంట్రోల్లో ఉండాలి. రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అంటే అంతే కదా,
అంటూ ఉంటారు చూడండి. సాధారణంగా ఒక సామెత చెప్తూ ఉంటారు. ఆ ఇల్లు ఈ ఇంటికి ఎంత దూరమో ఈ ఇల్లు ఆ ఇంటికి అంతే దూరం అని అంటూ ఉంటారు. అంటే ఏంటి, మనం వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తాం వాళ్ళు కూడా మనకు అంతే మర్యాద ఇవ్వలేదు అని అంటే, వాళ్ళు మనల్ని వద్దు అనుకుంటున్నారంటే మనం కూడా అలాగే అనుకోవాలి. వాళ్ళే ఏదో ఒక రోజు మాట్లాడతారు, మనం కూడా వాళ్ళలాగానే మనం కూడా ప్రవర్తించాలి. అలాంటప్పుడే ఒక గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే అవతల వాళ్ళు మనకు మర్యాద ఇవ్వట్లేదు, మనం మాట్లాడే మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదంటే మనలో ఏంటి లోపము. మనం కొంచెం తక్కువగా ఉండాలి. మనం ఎక్కువ ఏ విషయాలు చెప్పకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, లిమిట్గా ఉండాలి, గౌరవంగా తక్కువగా మాట్లాడాలి, పనికొచ్చే విషయాలు మాత్రమే మాట్లాడాలి. మనం మాట్లాడే 5 నిమిషాల్లో కూడా మన గురించి కాకుండా అవతల వాళ్ళ గురించి కూడా గౌరవంగా ఉండేలాగా మాట్లాడాలి అని, అలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఎప్పుడైనా సరే ఎవరికి అందుబాటులో ఉన్నాము అని అంటే ఒక చులకనగా చూసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మనం మాట్లాడడం కొంచెం తగ్గించుకోవాలి. అవతల వాళ్ళ పద్ధతిని బట్టి మనం కూడా వాళ్ళలాగానే ప్రవర్తించాలి. అప్పుడే మనం వాళ్ళకి మర్యాద ఇచ్చినా వాళ్ళు మనకు మర్యాద ఇచ్చినా ఒక సమానంగా అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడట్లేదని మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు, ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఉంటే మాటకి అంత గౌరవం ఉంటుంది. అందుకే లిమిట్గా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. మనం అవతల వాళ్ళ మర్యాదను కూడా మనం కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.